హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము ఓపికతో ఆయన వైపు చూడాలి. ఎలా చూడాలి చెప్పండి? ఓపికతో. అటువంటి ఓపిక నీకుందా? హల్లెలూయా. ఎందుకంటే ఈ ఓపిక ఆయన వాక్యం ద్వారా మనకు వస్తుంది. ఈ ఓపిక ఆయన మాటల ద్వారా వస్తుంది. ఇటువంటి నిరీక్షణ ఈ వాక్యం ద్వారా వస్తుంది. ఈ వాక్యాన్ని బాగుగా పరిశీలించి బహుగా తెలుసుకొని మక్కువగా ఇష్టపడి ఎక్కువగా నడిస్తే అటువంటి ఓపిక అనేది మనకి వస్తుంది. కొంతమంది స్థితి ఎలా ఉందంటే, పౌలు భక్తుడు ఒక మాట చెప్తా ఉంటాడు. పౌలు భక్తుడుగా పేతురు భక్తుడు 2 పేతురు 1వ అధ్యాయము 16వ వచనం ఏంటండి? ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కనులారా చూచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు ఏం చూశారు? ఎట్లా చూశారు? ప్రత్యక్షంగా చూశారు, కనులారా చూశారు. ఈ రోజున ఆ ఓపిక ఎవరిలో ఉంటుంది అంటే, ఆ నిరీక్షణ ఎవరిలో ఉంటుంది అంటే, నేను దేవుడి వాక్య ప్రకారం నడవాలి అనే ఆలోచన ఎవరి మదిలో వృద్ధిలో వెలుగుతూ ఉంటుందంటే క్యాండిల్ లాగా ఆయన ప్రత్యక్షతలో విశ్వాసంతో చూసిన వారు. చెప్తామా? ఎట్లా అన్నా హల్లెలూయా చెప్తా. అలవాటు అయిపోతున్నా ఏమన్నా హల్లెలూయా లాగా పడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారికి ఆ ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది? వాక్యం. ఇప్పుడు ఆయన మనకు కనపడట్లేదు, యేసయ్య మనకు కనపడట్లేదు. వాళ్ళకి అపోస్తలుల కంటే పేతురు గారి కంటే ఆయనతో నడిచాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచాడు, ఆయనతో బ్రతికాడు. తిన్న చోట తిన్నాడు, పడుకున్న చోట పడుకున్నాడు, ప్రార్థన చేసిన చోట ప్రార్థన అనేది చేశాడు. ప్రత్యక్షంగా ఆయన అనుభవాలు తెలుసుకున్నాడు, చూశాడు, అనుభవించాడు. మనం అనుభవించామా? చెప్పండమ్మా. ఎట్లా అనుభవించాలి? ఎట్లా తెలుసుకోవాలి? అయితే నిరీక్షణ. చెప్పండి. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించి చూడు, ఆయన ప్రత్యేకమైన అనుభవాన్ని చూస్తాం. అలాంటి వారంట కల్పనా కథల వైపు చూడరు. అలాంటి వారంట చమత్కారపు కథల వైపు చూడరు. అలాంటి వారంట అటు ఇటు పరిగెత్తేటువంటి అనుభవంలోనికి వెళ్ళరు. ఈరోజు ఈ ప్రభు వచ్చుతున్నాడు. మరణాత అనేటువంటి అంశంలో మీకు తెలియజేసేటువంటి భాగము ఇదొక భాగం. హల్లెలూయా. ఇదొక భాగం. ఏ భాగం? చమత్కారాలు, కథలు, తొడి కథలు, నవ్వించే కథలు, లేకపోతే మా దగ్గర జరుగుతుంది రండి అనేటువంటి చెప్పేటువంటి మాటలు, ఇవన్నీ కూడా పనికిరావు. దేవుని స్తోత్రం. ఓపిక, నిరీక్షణ ఆయన వాక్యానుసారంగా జీవించే వారికి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఈ రోజున మనం తెలుసుకోవాలి. పౌలు భక్తుడు కూడా ఆ మాటలు తెలియజేశాడు. ఈ రాకడ ఎంతవరకు మనం చూడాలంటే, ఒక వాక్యం ప్రభువు వారి శిష్యులు చెప్పాడు. ఆ శిష్యులలో శిష్యులు కాని ఒక అతను శిష్యులు కాబడిన వ్యక్తి ఎవరండి? సౌలనబడిన పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? 1 కొరింథీయులు 11వ అధ్యాయము 26వ వాక్యంలో ఏమంటాడు? 26వ వాక్యంలో ఏమంటాడు? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు చెప్పిన మాట? యేసయ్య. ఎవరు చెప్పిన మాట? శిష్యులకు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? సంఘానికి. ఎవరు? పౌలు. ప్రభువు యొక్క రొట్టెను తినను ఈ పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. హల్లెలూయా. ఈ
ఈ పాత్ర త్రాగినప్పుడల్లా ఎవరు వస్తున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా ఆయన వస్తా ఉన్నాడు, ఒకటి వస్తా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. రెండు ఆయన వచ్చు వరకు ఆ పాత్రలోనిది. కొంతమంది చూస్తా ఉన్నారు, బాగా కూడా అటెండెన్స్ తగ్గిపోతాం. ఇప్పుడంటే బాధ ప్రభు యొక్క అలలో కూడా హాజరు కావట్లా. ఒక నెల వస్తే ఒక నెల రాదు. రోజు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వారం తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2 వారాలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి. ఏ గ్రూప్ దాంట్లో నెలకు ఒకసారి మనం తీసుకుంటాం. దేవుని స్తోత్రం. అంటే ఇది తీసుకునే నెలకు ఒకసారి అయినా కంటిన్యూగా తీసుకుంటాం. ఎందుకు తెలుసా? ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఆయన రాకడ మీద నీకు విశ్వాసము నిరీక్షణ. ఒకవేళ ఆ రోజు ఏదైనా పడుతుందనుకోండి, నీకు నీ సొంత పనుల మీదే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, వారు తమ సొంత కార్యాలను చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే యేసుక్రీస్తు కార్యం ఏంటి? ఆయన రాకడ కొరకు ఎదురు చూడటమే, ఆయన సువార్తను ప్రకటించడమే, ఆయన వాక్యానుసారంగా జీవించడమే, అనేక మంది ఆయన వైపు తిరగడమే, ఆయన సన్నిధికి తీసుకొని రావడమే, ఆయన ప్రభు పనులో పాలు పొందేటట్లు చేయడమే. ఇదంతా ఎవరి పని అంట? దేవుని పని. హల్లెలూయా. అదే హల్లెలూయా. అటువంటి పని ఈ రోజున ఏమవుతుంది తెలుసా? అందుకని ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదు. ఎవరు తెలుసంట? తండ్రికి మాత్రమే అంటాడు కదా. అంటాడు పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 11వ అధ్యాయం 32వ వాక్యం. అందుకు యేసు ఏమంటున్నాడండి? 32 ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారులైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చును మీకు. కొంతమంది చెప్తుంటారు కదా, వచ్చేసాడు రేపు వచ్చేస్తాడు, ఎల్లుండి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. నేను ఏ వారం అండి? శనివారం. నేనంటే రోజు గురించి యూట్యూబ్లో, సుమన్ టీవీలో ఆ అక్క ఎవరు అక్క ఉంటాయి, ఆ అక్క మరి చెప్తుంది. స్తోత్రం. ఆ అక్క ఏమో తెలుసా? రేపు గట్ట నిన్న నేను పగలేమో 8 గంటలంట, రాత్రి ఏమో 16 గంటలంట. రోజు ఎన్ని గంటలు? 24 ఎందుకు తీసేస్తారు కదా? 16. అంటే రాత్రి పూట 16 గంటలు ఉంటుంది, పగల పూట 8 గంటలు ఉంటుందని టామ్ చేశాను. పొద్దున్నే చూసా, 6 గంటలకి తెల్లారింది. దేవుని స్తోత్రం. 8 గంటలు లెక్క పెడుతున్నా. 6 అంటే 7, 8, 9, 10, 11, 12, 12, 1. 11 గంటకి ఏమవ్వాలి? 11 గంటకి ఏమవ్వాలి? మార్కెట్ 7 గంటలకి. దేవుని స్తోత్రం. అంటే 11 గంటకి ఏమవ్వాలి? తెల్లారు చూస్తే మగ పడుతుందండి. మైకిల్ చూస్తే 50 చూస్తే చీకటి పడల ఏం పడలేదు. కానీ 10 రోజుల నుండి 10 రోజుల నుంచి ఒకటే న్యూస్. డిసెంబర్ 22వ తారీఖు 8 గంటలు మాత్రమే పగలు, 16 గంటలు చీకటి అని ప్రచారం జరిగింది. ఒకసారి ఆ వార్తలు ఏమైపోయినాయి? ఇలాగే మరి రాకడ కూడా ఏమైంది? వస్తున్నాడు, ఏమాత్రం వస్తుంది, లేకపోతే సముద్రం ఉప్పుకుతుంది, అగ్నిగంధకాలు పడతాయి, కోళ్ళు కోసుకోండి, మాంసం కోసుకోండి. అప్పుడు ఏదన్నారు చిన్నప్పుడు, దేవుని స్తోత్రం, ఏదో వచ్చేస్తున్నంత భూమిని ఉద్దేస్తుందని చెప్పేసి ఎక్కడో అతను రాష్ట్రాన్ని తప్పేసి తిన్నాడంట. తీరా ఆ రోజు వచ్చింది. అది పెద్ద రాయి నాకు చిన్నప్పుడే. దేవుని స్తోత్రం. 2012లో కూడా ఏమన్నారు?
ఏమంటే ఇక 2027 అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే 2027, 2042, 2060 ఇట్లా డేట్లు పెడతా ఉన్నారు. ఈ డేట్లు ఏది కూడా జరగవు. స్తోత్రం. తండ్రి చిత్తం మాత్రమే జరుగుతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డలు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందంటే ఆయన తండ్రికి మాత్రమే తెలియదు కానీ ఏ మనుషుడికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి అసత్యాలు, అసత్య ప్రచారాలు మీరు నమ్మనే. కాబట్టి పాఠంలోకి వెళ్దాం. ఒక పాఠాన్ని చెప్తాను ఈ రోజున. పాఠము, మొదటి పాఠము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వాక్యం. ఇదంతా ఎవరు గురించినటువంటి మాటలంటే రాబోయే గొప్ప ప్రవక్త గురించిన మాట. ఏమి స్తోత్రం. ఆ ప్రవక్త ఒకటి, ఆ ప్రవక్త ఏమై ఉన్నాడు అనేది దీంట్లో ఉంది. ప్రవక్తలు అనే వాళ్ళు ఏం చేయాలి అనేది పని ఉంది. ఇది లేవీయులకు, యాజకులకు, అంటే మాలాంటి వాళ్ళకి ఇచ్చిన, యాజకులకు ఇచ్చిన, సేవకులకు ఇచ్చిన ఆజ్ఞ. స్తోత్రం. అసలుకి యేసయ్య వస్తున్నాడు కాబట్టి ఎందుకని ఇది మాత్రం చెప్తున్నాడు? ఫాల్స్ అండ్ ట్రూ స్టేట్మెంట్ అనేది బయలుదేరి ఎక్కడుంటే ఇక్కడ ఉంటే మేము తప్పు చెప్తే అది మీ దగ్గరికి వెళ్తాం, మేము ఒప్పు చెప్తే మీ దగ్గరికి వెళ్తాం. అంటే మీరు తప్పుడు నడవడికి నడవాలా, ఒప్పు మార్గంలో నడవాలా అనేది మా మాటను బట్టి ఈ సంఘాలను అంతే కదా. నేను ఒక చోట వాక్యం పెట్టినా, అది పక్షిరాజు సంఘం అన్నమాట. ఇందా కూర్చున్నా బయట, మా ఇంటి దగ్గర పెట్టారు, మా ఇంట్లో పెట్టారు. మా ఇంట్లో స్తోత్రం. నేను తొలిలో మూసేసుకుని ప్రసంగాలను కూర్చుంటే ఇదే ఏర్పడుతున్నాయి. బాబు ఏంటో పెట్టుకుంటే కూర్చుంటే ఒకటే మేము లోతు సంఘం నుంచి బయటకు వచ్చాం. దేవుడు మమ్మల్ని బయటకు పంపించాడు. పక్కన ఎవరున్నారు? సిఎస్ఐ గారు ఉన్నాడు కదా, సిఎస్ఐ సంఘం అట్లా. ఎందుకంటే నేను అర్థం అసలు చూడు ఎక్కువ లేదు. లోతు సంఘం, మెథడిస్ట్ సంఘం, సిఎస్ఐ సంఘం, బాప్టిస్ట్ సంఘం, ఈ 4 సంఘాలు ఒక కూట్లో నుంచి వస్తాయి. ఏసీపీసీ అదే చెప్పండి. బిఎం కేరీ గారు స్థిరపరిచిన సిరప్పూర్ యూనివర్సిటీ, ఏసీపీసీ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల. ఆ కళాశాల నుంచి మేమందరం తర్జుమా చేయబడి బయటికి వస్తాం. ఏ సంఘాలు? ఏ సంఘాలు? సిఎస్ఐ, మెథడిస్ట్, లోతరను, తెలుగు, బాప్టిస్ట్. ఈ మేమందరం ఒకే చోట, ప్యాటర్న్ అంతా ఒకటే. హల్లెలూయా. వీళ్ళందరూ విలియం కేరీగా స్థాపించిన సిరప్పూర్, కలకత్తా, అక్కడ దానిచే ముద్రింపబడిన దాని కింద ఉన్న అనుసంధానంగా ఉన్న కాలేజీ నుంచి మేము వచ్చాం. దేవునికి స్తోత్రం. అందుకని నా పేరు ఎత్తకుండా లోతరన్ సంఘం, ఆర్సిఎం సంఘం అని ఎత్తుతున్నాడు. విన్నాయన్నా? నాకు అర్థమైంది ఏంటంటే ఆ భాష తిన్న తర్వాత నాకు అర్థమైన భాష అది. ఆయన భాషలో నాకు అర్థమైన భాష ఏంటంటే వీళ్ళు సంఘాలు పెంచుకోవడానికి పెద్ద సంఘాల మీద ఏం చేయాలంటే బురద చల్లాలి. సంఘాల మీద జరిగితే ఆ సంఘాల్లో ఉన్న అవునా నిజమా? దేవుని స్తోత్రం. మనం చెప్పండి, అవునా? చదివితే అయ్యగారి మీద చల్లాలి, లేకపోతే సంఘాల మీద చల్లాలి. ఈ రోజున బోధంతా ఎలా ఉందంటే ఆ సంఘం కాదు, మా సంఘమే గొప్ప. నేను అంటాను, మా సంఘమే గొప్ప అన్నవాడు ఆ సంఘం గొప్ప. తెలుసా? ఆ మాటలన్నీ దేవుడు చెప్పే మాటలు కాదు. ఆ మాటలన్నీ వాళ్ళ సొంత మాటలు చెప్పే మాటలు. కారణం ఏంటంటే ప్రభువు వారే చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయంలో ఈ రోజు సంఘాల్లో జరిగేటువంటి కొన్ని భావాలు దీంట్లో లిఖితమై ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే మచ్చుకు ఒక మాట చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. 18వ అధ్యాయం 9వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హే కృత్యములను
నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారుడైనను తన కుమార్తెనను అగ్నిగుండము దాటించు వారినను శకునము చెప్పు సోదిగానను మేఘ శకునము గాని సర్ప శకునము గాని చెప్పు వారినను చెలంగి వారినను మాంత్రికునైనను ఇంద్ర జాలకునైనను కర్ణ పిశాచి నడుగు వారినను దెయ్యముల యొక్క విచారణ చేయు వారినను మీ మధ్య ఉండనీయకూడదు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు ఏంటండి ఇవన్నీ అన్యులకు సంబంధించి కదండి. ఇవన్నీ వేరే వారు చేసేవి కదండి అని అనొచ్చు. ఈరోజు ఇవన్నీ సంఘాల్లో ఉన్నాయి. నేను ఏమన్నా చెప్పండి, సంఘాల్లో ఉన్నాయి. సోది చెప్పుట చెప్పండి, నేను చెప్పుట. సోది ఏంటండి? సోది ఏంటమ్మా? జరగబోయేదాన్ని చెప్పడం, లేకపోతే ఎక్కడ జరిగిందమ్మా అక్కడ జరిగిందమ్మా అని చెప్పడం. స్తోత్రం. అవునా కదా? ఈరోజు నా సంఘంలో ఇదే సోది చెప్తున్నారు అయ్యగారు. ఇది ప్రవక్త అధ్యాయం. దేవుని స్తోత్రం. ప్రవక్త ఎలా ఉన్నారో, ప్రవక్త చెప్పిన ఆ మాటలను ఎలా విశ్వసించాలో అని చెప్పేటువంటి అధ్యాయం ఇది. ఓరి ఇశ్రాయేలులారా, మీరు పలానా కానాను దేశంలో వెళ్ళబోతా ఉన్నారు. ఆ కానాను దేశంలో ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి మీరు వారి ప్రకారం ఏ మాత్రం కూడా ఒక అమ్మ చట్టదే అక్క 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 అంటే చెప్పండి అక్క 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 అక్కడ సోది చెప్తున్నారు. అక్క ఇవ్వద్దాం అక్క 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 అక్కడ చిల్లం కూడా ఉన్నాడు అక్క. ఆ చిల్లం కూడా దిగి వెళ్ళొద్దాం అక్క. ఇంకో అక్క అంటది అక్క 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 ఆ చేయబడుతున్న మొత్తం పోతుంది అక్క వెళ్ళొద్దాం అక్క. స్తోత్రం. ఇవన్నీ దొంగ మాటలు, ఇవన్నీ వినకూడని మాటలు, ఇవన్నీ చెప్పుడు మాటలు. ఇంకో సంభవమైన ఎన్నో అనుభవాలు. దేవుని స్తోత్రం. ఇవన్నీ అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఇదేంద్ర తయారైంది అని అనిపించింది. ఎందుకంటే నేను సంఘాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి. దేవుని స్తోత్రం. మా ఐదు గారు అక్కడ నువ్వు రక్షించబడ్డావు కదా, కాబట్టి నువ్వు ఎంతమంది రక్షించావు చెప్పి చెప్పవద్దు. బాగానే ఉంది. దేవుని స్తోత్రం. చెప్పవద్దు బాగానే ఉంది. చెప్పిన తర్వాత ఏం చెప్తుంది సార్, అమ్మా ఆ కొత్త సంఘంలో కూడా నశించిపోయే వాళ్ళే. దేవుని స్తోత్రం. ఏమని చెప్పండి, ఏమంటాడట? ఇది అంతా అయిపోయిన తర్వాత మైక్ లేకుండా చెప్పినట్ట ఒక్క సంఘంలో కూడా నశించిపోయే వాళ్ళే. ఎందుకు తెలుసా? ఇది మనది జీవము గల దేవుని సంఘం అన్నాడు. బాంబు పేల్చాడు. దేవుని స్తోత్రం. ఏం పేల్చాడమ్మా? బాంబు పేల్చాడు. అంటే ఈ సంఘమేమో జీవం గల దేవుని సంఘం, ఆ సంఘమేమో జీవం లేని సంఘం అని చెప్పేస్తున్నాడు. ఇక ఈ వచ్చి ఏం చెప్పలేక ఆ పాపం అంతా ఎవరు పట్టుకుంటుంది? చెప్పేవాడి మూలన వినేవాడికి కొట్టుకుంటుంది. అందుకే అన్న స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనేది అయినా సరే, ట్రూ అనేది అయినా సరే ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఓ ప్రవక్తలారా, ఓ యాజకులారా, ఓ సేవకులారా, ఓ లేవీయులారా, మీరు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలకు మీరు కాపరులుగా ఉన్నారు కాబట్టి, లేవీయులుగా ఉన్నారు కాబట్టి, యాజకులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క మార్గాలను సిద్ధపరిచేది మీరే కాబట్టి, సన్మార్గాన్ని ఏర్పాటు చేసేది మీరే కాబట్టి వారికి ఈ విధమైనటువంటి బోధ చేయండి. నేను చెప్పిన మాట ప్రకారమే మీరు బోధించండి. అంతేగాని సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత తాంత్రికలు, సొంత మాటలు, సొంత పత్రాలు, సొంత ఆలోచనలు వారి మీద మీరు ఇస్త్రీలాగా రుద్దొద్దు అని చెప్పాడు. స్తోత్రం. అలాంటి రుద్దినటువంటి వాటిల్లో రుద్దుతారు అనేటువంటి వాటిలో ఏంటంట? ఏ కృత్య చెప్పండి. ఏంటది? అగ్నిగుండము దాటించుట,
శకునము చెప్పుట, సోది చెప్పుట, మేఘ శకునాలు, మేఘవంతులతో మీకు కూడా వచ్చేస్తాడని చెప్పుట, సత్వ శకునాలు, చిలాకి వాణి, మాంత్రికులు, ఇంద్రజాలికులు అంటే ఏంటి? మాయలు చేయడం. చెప్పండి, ఏం చేయడం అండి? మాయలు చేయడం. నడు పరిగెత్తు, చేయరాదు. నేను స్తోత్రం. ఇవన్నీ ఏంటి? తగ్గిందా? ఏంటి? నొప్పి. ఈ నొప్పి ఇక్కడ వరకు తగ్గింది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా పెరిగింది. హల్లెలూయా. నేను మనం చెప్పా, అది చెప్తున్నా. మనిషి చావుట అనేది రోగంతోనే. ఎంత చెప్పండి? ఆ రోగం లేకుండా ఎలాగైనా పోతే అది ధరించి దేవుని స్తోత్రం. కాబట్టి ఆ రోగం అనేది ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆఖరికి దగ్గర అవుతున్నామనో, లేకపోతే మనం ఇంకా సరి చేసుకోవాల్సిన ఇంకా ఏదైనా ఉందనేమో. దేవుని స్తోత్రం. లేకపోతే మన బలహీనతను బట్టి ఏమైనా రావచ్చు. కాబట్టి వీటి గురించి ఏమాత్రం కూడా విచారం అవసరం లేని. నా శ్రమ అవుతాయి, 3 సంవత్సరాలు అవుతుంది, నేనేం బాధపడాను. నా చిన్న వయసు జస్ట్ 35 years old నిఖిల్. 32 years వచ్చిన వచ్చింది. 2 నెలలు బాధపడ్డా, ఏంద్ర బాబు నాతో ఆడలేండి ఆయన చెప్పి నేను మీకు మనలాగే ఇంట్లో అనకుండా తాత దగ్గరికి వెళ్ళకుండా ప్రభు మీద గాజు వేసి కూర్చుంటే వాక్యం చెప్తా ఉంది. ఆయన చట్టం ఎలా ఉంటే అలా పొద్దున అంటే మధ్యాహ్నం అంటే నేను స్తోత్రం. ఆదివారం పూట మాత్రం నేను హల్లెలూయా. ఏ పూట అంటే ఆదివారం మాత్రమే. దేవుడిచ్చిన 100 కోళ్ళ భక్తుడికి దాదాపు 40 సంవత్సరాలు కళ్ళంట పుసులు. 2 సంవత్సరాలండి, 40 సంవత్సరాలు కళ్ళు ముందే పొడుచుకున్నాయంట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుడ్డివాడిగా బతికాడు. ఎవరు? పౌలు గారు. నేను వాక్యం బోధిస్తున్నానే, నేను ఒక సంఘాలను వెళ్తున్నానే, నీ చిత్త ప్రకారము చేస్తున్నానే, ఈ కళ్ళకు పుసులు పట్టే చెప్పేట్టు నాయన అని పౌలు అనుకోవాలా? అనుకున్నాడా? అనుకోవాలా? వాక్యం చెప్తూనే ఉన్నాడు, సంఘాన్ని నడుతూనే ఉన్నాడు, సంఘాన్ని నడిపిస్తూనే ఉన్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు, జైల్లోకి వెళ్ళి కూడా పత్రికలు రాస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరం గడ్డి లాంటిది ఎప్పుడు వాడుతుంది ఎవరికి? ఈ శరీరం పొడగ లాంటిది ఎప్పుడు పగిలిపోతే ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు, అదే తృష్ణ, అదే ఆలోచన, అంతే పేరు ఆలోచన లేదు. హల్లెలూయా. మనం కూడా అదే ఆలోచన కలిగి, మనం కూడా అదే స్థితిని కలిగి. ఈ లోకంలో వచ్చేటువంటి ఈ బలహీనతలు, రోగాలు, నిందలు, లేకపోతే ఆ ఇబ్బందులు, వీటన్నిటిని ఇక్కట్లు, ఇవేమి కూడా మనం ఏమి కూడా చేయలేము. దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడకుండా ఉంటే ఈయన వైపు చూసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు అంటాడు, ఈ ప్రవక్త ఎలా ఉండాలి అంటే ప్రిమిటివ్గా అంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏం చేయమంటాడంటే 18వ వచనాన్ని మీరు చూడండి. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట. దేవునికి స్తోత్రం. ఎవరి నోట? అతని నోట. ఆ మాట ఎవరిని బట్టి చెప్తున్నాడు? యేసయ్యను బట్టి. చెప్పండి, ఆ నిజమైన ప్రవక్త ఎవరండి? 7:16 వాక్యం యోహాను సువార్తలో అంటాడు. 7:16. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు. హల్లెలూయా. ఆ బోధ ఎవరిదంట? యేసయ్య చెప్పిన బోధ ఎవరిదంట? తండ్రిది, ఆయనది కానే కాదు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకంటాడు, ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని
తను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రము గైకొనడు. మీరెందుకు చంపజూచుతున్నారని వారితో చెప్పాను అంటూ యేసు ప్రభువు వారు అంటున్నాడు. ఆ జనసమూహమును చూసి అంటున్నాడు, అందుకు జనసమూహమును దేవి పట్టిన వాడు ఎవరిని చంపజూచున్నాడని అడుగుగా యేసు వారిని చూసి, నేను ఒక కార్యం చేసేందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు అని ఆయన బోధ వాళ్ళకి వివరణ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్తున్నాడు హల్లెలూయా. అంటే చెప్పిన ప్రతి మాట ఎవరి మాట? చెప్తామా? అందుకే మనం పలికే మాట ఎవరి మాట ఉండాలి? చెప్పండి, చెప్పండి. ఎవరి మాట? దేవుని మాట. వాక్యానుసారముగా చెప్పే మాట అయి ఉండాలి. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో కూడా అంటాడు, ఎక్కడ 12వ అధ్యాయం 12:49 ఉందా? 49. ఎలాగనగా నేనేమనను, ఏం మాట్లాడాలో దాని గురించి పంపిన తండ్రి. హల్లెలూయా. అందుకని ఈ రోజు మనం ఎవరి మాట వినాలంట? యేసయ్య మాట వినాలి. చెప్పండి, ఎవరి మాట వినాలి? ఒకవేళ ఆ మాట వింటే దీవిన, ఆ మాట వినకపోతే ఎందుకని ఆ మాట వినాలి? ఆ ప్రవక్త యేసయ్య ఉన్నాడని ఈ ద్వితీయోపదేశకాండంలో చెప్తూనే ఉన్నాడు. ఎందుకని? 16వ వాక్యము, ద్వితీయోపదేశకాండం 16వ వాక్యం 18, 16 చివరి లైన్. చివరి లైన్ 16లో చివరి లైన్. నీ సహోదరుని కొరకు పుట్టించెను, ఆయన మాట నీవు. హల్లెలూయా. ఒకవేళ ఆ మాట వినకపోతే 19వ వచనం, అతడు నా నామములో చెప్పు నా మాటలు వినని వారిని ఏం చేస్తారంట? విచారణ చేస్తారు. ఎందుకు విచారణ చేయాలనుకుంటున్నాడు? ఎందుకు విచారణ చేయాలని అనుకుంటున్నాడు? హల్లెలూయా. చెప్పండి. ఎందుకని? ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే ప్రవక్తలు అహంకారం. చెప్పండి, ఏం కారం? నలగారం కాదమ్మా. ఆ కారం ఉందంట, ఆ కారం పేరు అహంకారం అంట. ఏ కారం అండి? చెప్పండి తల్లులారా. ఒక్కలైన నవగారం చేశారు బాబా. దేవుని స్తోత్రం. ఒక్కలైన సాంబార్ కారం ఇచ్చారా? ఎంటీఆర్ సాంబార్ అది. హల్లెలూయా. ఇక్కడ ఒక కారం ఉంది, ఆ కారం ఏంటంట? అహంకారం. కొంతమంది అహంకారము పూని తనకు ఆజ్ఞాపించని మాటను చెప్తారంట. అది అర్థమైపోతుంది మనకి. దేవుని స్తోత్రం. అహంకారముతో కొంతమంది దేవుడు చెప్పాడు అని చెప్తారు. ఇంకా ఇతర దేవతల నామమున చెప్పును, వారంతయు చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్తారు, జాగ్రత్తగా. ఈ రోజున చాలా మంది ఎలా తయారు తెలుసా? జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. కొంతమంది సేవకులు ఏం కనబడుతుంది అంటారు. మన వీడియో చూస్తా ఉన్నా నేను. ఎవరు కనబడుతున్నారు నాయనక, ఎవరు కనబడుతున్నారు నాయనక అంటున్నాడు. ఎదుగుతున్నా ఉంటే పైసలు కనబడుతున్నాం. ఏం కనబడుతుందంట? ఊరికి అడుగుతున్నాడు కదా ఒక ఆమె, ఆయన పైసలు ఆనందాలు అందిస్తారు. స్తోత్రం. నాకున్న భావాన్ని బట్టి ఒక చోట
తిరుపూరు చదువుబంట తెలుసు కదా, చదువుబంట విస్తరపేట సత్తిపల్లి రోడ్ చాట్రాయి. ఇప్పుడు అది ఏలూరు జిల్లాలో ఉన్నాడు. అక్కడ ఒక చిల్లంగి కూడా ఉన్నాడు. వాడి పేరు నాగరాజు. వాడి పేరు నాగరాజు. ఆడొకసారి అయ్యగారు రండి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏడకన్నా ఆయన ఎక్కడికైనా ఆడ తీసుకెళ్ళాడు. అది లంబాడి తండ. ఏ తండ? లంబాడి తండ. ఆయన నేను వస్తున్నాను అనగానే, అయ్యగారు వస్తున్నాను అనగానే గప్ప బండి వేసుకొని చెరుబండ సెంటర్కి వచ్చాడు. దానికి స్తోత్రం. అయ్యారు చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా. ఆయన అన్నాడు వచ్చి, అయ్యగారు ఏంటంటే అన్నాడు. ఏం లేదయ్యా, ఆయన కోసం వచ్చాడు ఏంటో ఆయన పక్క తీసుకెళ్ళి అంటాడు. నా దగ్గర చాలా మంది అయ్యగారు వస్తారు కదా. ఏమన్నాడంటే నా దగ్గరికి ఏ అన్న ఏంటంటే ఎక్కిస్తా లోపలికి అంటాడు. ఏంటి ఎక్కిచ్చేదన్నా నిజంగా బైబిల్ పట్టుకుని చెప్తున్నా. బైబిల్ స్తోత్రం. అబద్ధం అవ్వాల్సిన అవసరం నాకు లేదే. 5 బాధలు 4 ఎక్కించాడట. ఆ పసరం ఏంటిది? వాళ్ళు ఏం చేస్తారంటే 5 వేషం వేసుకుని యేసయ్య నామములో కార్యాలను చెప్పి చేస్తున్నారు. ఈ రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇది చెప్పకూడని విషయం. స్తోత్రం. ఆయన చెప్తున్నాను కారణం ఏంటంటే ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడైతే మైసమ్మ దేవుడు కూడా పోసేసాడు కూడా యోగి స్తోత్రం. జాగ్రత్త, అలాంటి తోలు బయలుదేరారు. అందుకే ప్రవక్త, హల్లెలూయా, అందుకే ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, ఆ మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషేకి లేవీయులకు చెప్తున్నాడు. ఆ ప్రిమిటరా అక్కడ గుర్తు కూడా చెప్పాడు. ఏంటి ఆ గుర్తు అని అంటే, ఇదిగోండి ఆ 21వ వాక్యం అంటాడు, మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట. దేవుని స్తోత్రం. ఇదే గుర్తు. జరగదు, జరగదు కూడా. మరి ఏం జరిగింది? కనుక అహంకారం చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు. దేవుని స్తోత్రం. మన అన్నాడంట, నువ్వు నా దగ్గర నాకు సత్లం అన్నాడు. మా నాన్న వచ్చి నా దగ్గర చెడుతుంది. అయ్యారు ఏంటమ్మా మా అయ్యగారు నేను పక్కనే కదని చెప్పి వద్దాం అనుకుంటున్నా. మా అయ్యగారు రాకపోతే సత్తం. ఎక్కడికి నువ్వు వచ్చినప్పుడు చూస్తున్నా రామా. దేవుని స్తోత్రం. ఏం మాటలు తెలుసా? అహంకారం. చెప్పే మాటలు అహంకారంతో చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వ్యర్థం తీసుకొని కొట్టినట్టు అనిపించింది. ప్రేమతో చెప్పే మాట అనుకుంటే ఏంటే అంత దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. అంత ఎవరి చిత్తం అండి? ప్రభు చిత్తం. అలాంటి వారు దేవుని మీద ఆధారపడతారు. అలాంటి కాని వారు మనుషుల మీద ఆధారపడతారు. నేను అంటున్నాను, ఈ రోజు ఏ ఆధారం అంటే మరణాత ప్రభు యేసు ఆయన వస్తా ఉన్నాడు. నువ్వు దేవుని మాట మీద ఆధారపడితే పరలోకానికి వెళ్తావు. మనుషుల మాట మీద ఆధారపడితే అగ్ని ఆగదు. ఆ దేవుడు ఎవరంటే మనుష్య రూపంలో పాప శరీరాకారాన్ని ధరించుకొని వచ్చిన ప్రభువైన యేసు ఆ పాప శరీర ఆకారానికి శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం. ఆయన శరీర ఆకారాన్ని ఎందుకు ధరించాడంటే ఈ శరీరానికి ఏం వేయాలని? శిక్ష. ఈ శిక్ష వేశాడు. ఆ శిక్ష ఆ శరీరం అనుభవించింది. ఆ శిక్ష ఈ మానవులందరి మీద తొలగించబడింది. అందుకే
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు. నా విధి లేకుండా ఉండాలంటే నీ గురి, నీ తృష్ణ, నీ నిరీక్షణ, నీ హోప్, క్యాండిల్ ఆఫ్ హోప్ ఎవరి మీద ఉండాలంటే ఈ క్యాండిల్ అనగా దీపమై ఉన్న నీవు, ఆ దీపాన్ని వెలిగించే ఆ నిరీక్షణ ఎవరై ఉండాలంటే మనుషులు కాదు, చిలంగి వారు కాదు, సోది చెప్పేవారు కాదు, మా ఇంటికి రండి అని చెప్పేవారు కాదు. దేవుడు చెప్తుంది, దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని చిత్త ప్రకారం చేయవారు మాత్రమే. హల్లెలూయా. సూటిగా ఒక ప్రశ్న, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావు, వాక్యానుసారంగా నీ నడవడిక ఉందా? ఎవరో చెప్పిన మాట్లాడుతున్నావా, లేకపోతే దేవుని మాటలు బట్టి నడుస్తున్నావు? ఆయన మాట వింటే బ్రతుకుతావు, ఆయన మాట వినకపోతే వినొచ్చు, కొంతకాలం బాగుండొచ్చు, తర్వాత అంతిమ గడియ ఎక్కడికి? ఏడకి చెప్పండి, ఏడకి? దేవునికి స్తోత్రం. నేను చెప్పడం మీకే ప్రార్థన.